ఆ వ్యవస్థని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రాజ్యాంగాన్ని గౌరవించి మళ్ళీ వెలుగులో తీసుకొచ్చి గవర్నర్ అంటే ఎవరు? ప్రభుత్వం. చాలా ఉంటాయేమో, కొన్ని భిన్న ఆలోచనలు, భిన్న అభిప్రాయాలు ఉంటాయేమో రాజకీయంగా. కానీ ప్రభుత్వం యొక్క సిస్టమ్కి వచ్చినప్పుడు గవర్నర్ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం యొక్క నిర్ణయాలను గౌరవించాల్సిన పద్ధతి గవర్నర్కి ఉంటుంది. అది సమన్వయంతో నడిచే ఒక సిస్టమ్. అది రాజ్యాంగంలో ఒక పాత్ర. అలాంటి గౌరవాన్ని తుంగలు దొక్కిన మీరు, తుంగలు దొక్కిన ఈ యొక్క రాజ్యాంగ గవర్నర్ యొక్క వ్యవస్థని మళ్ళీ ఈ రోజు చెప్పించిన 26 జనవరి రోజు మళ్ళీ వెలుగులో తీసుకొచ్చారు. గౌరవాన్ని పెంచిండు. ఉన్న గౌరవాన్ని మళ్ళీ ఆ గౌరవాన్ని ఇక్కడ పునరుద్ధరణ చేశాడు. 9 ఏళ్ల తర్వాత నాకు అనుకుంటా మరీ ఈ 5 ఏళ్ళకి. అట్లాగే సర్పంచ్ల పరిస్థితి, దయాళి పరిస్థితి వాళ్ళది అదో గతి వాళ్ళది. కాబట్టి నైతికంగా బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు వాళ్ళకు లేదు. విలువలతో కూడుకున్న పరిపాలన 9 ఏళ్లలో కేసీఆర్ చేయలేదు. విలువలతో కూడుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలు తీసుకొచ్చారు. విలువలతో కూడుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ముందుగా అనుకున్న పథకాలు ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పిన పథకాలన్నీ ఒకటి చేసుకుంటూ పోవడం జరుగుతుంది అనే విషయాన్ని నేను యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ప్రెస్ మీట్